హ్మ్. ఓకే. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మేడం. నమస్తే మేడం. వెంకటరెడ్డి గారు ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ 2 శాఖలు థ్యాంక్ యూ, రావడం థ్యాంక్ యూ. జరిగింది. అది 8 స్థానాలు 4 స్థానాలు ఒకటి అనుకుంటే ఇప్పుడు 8 స్థానాలు 2 అనుకున్నా, లేదా సహాయ మంత్రి కాబట్టి శేషు గారు చెప్పినటువంటి ఈక్వేషన్ 1.5 అనుకున్నా, మొత్తానికి 2 అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందనేదే ఒక అంశం. ఆ శాఖల వల్ల మనకి తెలంగాణ స్టేట్‌కి ఎంతవరకు మేలు జరుగుతోంది? ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాల్లో అమలు కానటువంటి విభజన హామీలు ఏదైతే క్లియర్ కాలేదో ఆ సమస్యలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఇవన్నీ కూడా ఇప్పుడు అమలు చేస్తామనే కదా ఎలక్షన్స్‌కి ముందు చెప్పినటువంటి మాట, మాకు మెజారిటీ ఇవ్వండి మేము చేస్తామని చెప్పి. మీరు అనుకున్న స్థాయిలోనే ఇచ్చారు అవును, అనుకుందాం. అవును, అవును. ఇప్పుడు హ్మ్. ఒకటి మేడం, థ్యాంక్స్ మీ శుభాకాంక్షలకు. వ్యక్తిగతంగా కూడా మా కుటుంబం నుంచి ఒక కేంద్ర మంత్రి కావడం అనేటువంటిది కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటిది. హ్మ్. ఆ, కిషన్ రెడ్డి గారు నాకు స్వయాన మా బాబాయ్ కొడుకు. మేము మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా బ్రదర్స్, ఓన్ బ్రదర్స్. ఓకే. ఒకటి ఆ రకంగా కూడా నాకు గర్వకారణం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని చిన్నప్పటి నుంచి చూసేటువంటి ఒక అవకాశం నాకు లభించింది కాబట్టి కిషన్ రెడ్డి ఏమిటి అనేటువంటిది నాకు అందరికంటే ఎక్కువ నాకు తెలుసు. హ్మ్. రెండవది ఏంటంటే, ఇప్పుడు శేషు గారు అన్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, హ్మ్. రెండు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం సమన్వయం చేసుకొని కృషి చేసి అన్ని రంగాలలో రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధులు కానీ, నిధి కానీ, వీటన్నిటి మీద ఒక చర్చ చేసి ఆ కోణంలో ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఉంది. భారతీయ జనతా పార్టీ ఆ కోణంలో తప్పకుండా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి కోల్ మైన్స్ ఉన్నప్పటికీ హ్మ్. కూడా ఒక కేబినెట్ మినిస్టర్ కాబట్టి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కానీ, ప్రాజెక్ట్స్ కానీ, వీటిల్లో ఆయనకు ఉండేటువంటి స్థానం ఉండదు. ఎందుకంటే ఇది మామూలు కాదు. బొగ్గు గనుల శాఖ మోదీ గారు కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం అనేటువంటి దాని కింద నా దృష్టిలో చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతనే చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా విమర్శలకు ఎప్పుడు కూడా ఆరోపణలు ఉంటాయి. బొగ్గు గనులకు సంబంధించి, డబ్బుకు సంబంధించినటువంటిది, బడబడ కాంట్రాక్టర్లు, అంతర్జాతీయ కాంట్రాక్టర్లు, ఇవన్నీ లింకులు ఉన్నటువంటి శాఖ అది వాస్తవానికి. కాబట్టి ఎవరు కూడా దాన్ని కొద్దిగా తీసుకోవడానికి కూడా ముందుకు రారు. ఆ శాఖ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేటువంటి శాఖ కాబట్టి ఎలాంటి ఆరోపణ లేనటువంటి నికార్స్ అయినటువంటి వ్యక్తి, నిర్మోహమాటంగా నిర్ణయాలు చేయగలిగినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు అనేటువంటిది. ఎందుకంటే ఈ మాట నేను మా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను అనడం లేదు, కానీ వ్యక్తిగతంగా కూడా నాకు ఉండేటువంటి అభిప్రాయం కిషన్ రెడ్డి గారి మీద ఒక 50 సంవత్సరాలుగా నేను పరిశీలిస్తున్నాను కాబట్టి ఆ కోణంలో బహుశా ఆయనకి ఇచ్చుంటారు అనేటువంటిది నేను భావిస్తున్నాను. సరే, ఏ మంత్రి పదవి ఉన్నా ఏదున్నా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం అనేటువంటిది కొనసాగుతుంది. అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. దీనిలో హ్మ్. రాజకీయంగా కూడా ఎవరి పార్టీకి ఉండేటువంటిది అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా రాజకీయంగా పార్టీకి ఉపయోగపడేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి వ్యక్తిగతంగా మేము భావిస్తున్నటువంటిది పార్టీ పరంగా కూడా. అయితే ఒకటి, రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. విభజన చట్టంలో ఉండేటువంటి అంశాల గురించి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలనేటువంటిది అది తప్పకుండా జరగాల, నేను కాదనడం లేదు. హ్మ్. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో, మన కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకొని చర్చ పెట్టి మీటింగ్ పిలిచి ఏం కావాలి అనేటువంటిది 2-3 సందర్భాలు మనకు కనపడాలి. ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గత 5 సంవత్సరాల్లో కిషన్ రెడ్డి గారు మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఒక్కడే ఉన్నప్పుడు ఏనాడు కూడా సబ్జెక్టు కరెక్షన్ కేసీఆర్ గారు ఈయన ఇద్దరు కలిసినటువంటి ఏ అధికారపూర్వ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. నేను ఇంకా చెప్తే బాగుండదు, కానీ కనీసం మంత్రి అయినప్పుడు శుభాకాంక్షలు కూడా చెప్పినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, కానీ శుభాకాంక్షలు కూడా కేసీఆర్ గారు చెప్పలే. అంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారమా, లేకపోతే పాలల్లో కొట్లాటనా, దాయదల కొట్లాటనా అని పెడదని ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఏ కార్యక్రమంలో కూడా కానీ రేవంత్ రెడ్డి చెప్పున్నారు రాష్ట్ర కదా, ఫస్ట్ అక్కడి అది నుంచి కదా బాగుంటది, స్టార్ట్ అయింది. అది బడాబాయ్ అన్న కొనసాగించాలి. దగ్గర నుంచే, పెద్ద నాన్న అది దగ్గర నుంచే నేను నేను బీఆర్ఎస్ కు నేను నేను కష్టం కింద రేవంత్ రెడ్డి మారినటువంటి అంశం. నేను రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రారంభంలో కేంద్ర రాష్ట్రాల మంచిగా మధ్య తీసుకుపోతున్నాడు. సఖ్యత గురించి అంటూ ఉంటే ఆ, మేము సఖ్యతగానే వెళ్తాము ఆ అని చెప్పి సఖ్యత చెప్తున్నారు కదా. కొనసాగాల, ఉమ్. ఆ సఖ్యత కొనసాగాల. విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాల గురించి కేంద్ర మంత్రులతో, ఒక పార్లమెంటు సభ్యులతోని, అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులతోని రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టాలా. ఉమ్. ఆ రకంగా ముందుకు వచ్చేటువంటి పద్ధతిలో ఉన్నట్టయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతుంది. అంతేగాని నేను ఎందుకు పెడతా మీటింగు, నేను వాళ్ళతో ఎందుకు మాట్లాడతా అనేటువంటిది రాజకీయ పరమైనటువంటి అంశములు ముందుకు వచ్చినప్పుడే ఉమ్. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుంది. కేసీఆర్ జమానాలో ఇది ఎక్కువగా మనకు కనపడేటువంటి అంశం. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఏ ఒక్క అఫీషియల్ మీటింగ్ లో కూడా కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయలేదు. అంటే ఇది ఏంది, ఏ రకంగా చూస్తారు దాన్ని మీరు? కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, రాష్ట్ర అభివృద్ధికి వచ్చేటప్పటికి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు తెలంగాణ కోసం ప్రయత్నం చేయాలా, ముందుకు పోవాలని మనం కోరుకుంటాం. భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి మన సమస్యలు ఏంది? రేవంత్ రెడ్డి గారు
ఇప్పుడు 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. రాజకీయాలు మర్చిపోండి, మీటింగ్ పెట్టి మంత్రులను ఆహ్వానించి ఇవి చర్చలు అనేటువంటి ఒక టాస్క్ ఇచ్చినట్టయితే అవి చేయకపోతే రేపు రేవంత్ రెడ్డి గారు కూడా విమర్శించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రారంభంలోనే ఇది అపోహలకు ఒకవేళ రేవంత్ రెడ్డి పిలిస్తే సీఎం హోదాలో పిలిస్తే సీఎం గా ఎందుకు రారండి? ఎంపీలు పార్టీలకు అతీతంగా పిలవడానికి ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉండాలి కానీ ఎందుకు రారండి? ఎప్పుడైనా వస్తారు. ఎక్కడ మనకి రేవంత్ రెడ్డి విషయంలో అభ్యంతరాలు ఏం కనిపించట్లేదే. నిండు అసెంబ్లీ సాక్షిగానే ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏదైనా అప్పటికి రండి, ఒకవేళ మాకు తెలియకపోతే కరెక్ట్ చేయండి, వచ్చి ముందుండి నడిపించండి, మేడిగడ్డ కావాలంటే మీకు హెల్త్ గురించి వచ్చినా సరే మీకు ప్రత్యేకంగా హెలికాప్టర్ పెట్టి తీసుకొస్తాం అని చెప్పి అంత క్లియర్ కట్ గా చెప్పున్నారు. అవును, చెప్పారు. అది రాలేదు. ఆయన కేసీఆర్ గారి గురించి మనకు అందరికీ తెలుసు, ఆయన ప్రవర్తన ఎట్లుంటది అనేటువంటి దాని గురించి నేను చర్చకు కానీ ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పుడైనా వీలును బట్టి ఇప్పుడంతా ఇదంతా కుదుటపడ్డ తర్వాత, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుదుటపడ్డ తర్వాత పార్లమెంటు మెంబర్ల రాజకీయాలకు అతీతంగా పార్లమెంటు మెంబర్ల సమావేశం పెట్టాలండి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. నేను అంటున్నది ఆ పెట్టి మన సమస్యలు ఏంది, తెలంగాణ సమస్యలు ఈ 5 ఏళ్లు మనం మర్చిపోదాము, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దాం అనే పద్ధతిలో పోవాలా తప్ప పోయి చేస్తే అది కాకపోతే రేపు బ్లేమ్ మా మీద ఉంటుంది, భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా మీటింగ్లు పెట్టినారు, చర్చ చేసినారు, సమస్యలు చెప్పినారు, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దానికి కావాలంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ గా మనకు కావాల్సినటువంటి ఏమైనా ఉన్నట్టయితే కూడా అడగడంలో తప్పలేదు కదా, రిక్వెస్ట్ చేయడంలో తప్పలేదు కదా. అది చేయకుండా ఊరికే కేసీఆర్ లాగా తిట్టుకుంటూ పోతే మాకేం ఇయ్యలేదు అనేటువంటి తిట్టుకుంటూ పోతే మీరు ఇప్పుడు వాళ్ళకు ఉండే ఎజెండా ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ఎజెండా ఉన్నది, అమలుకు ఆర్థికపరమైన అంశములతో చాలా ఇబ్బందులు సంక్షోభాలు ఉండేటువంటి ఉన్నది. అవి చేయలేక కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినది మా డబ్బులన్నీ తీసుకుపోతున్నారు, 100లో 42 పైసలు ఇస్తున్నారు అనేటువంటిది. అది అట్లా ఆ రకంగా మాట్లాడగా దేశానికి ఏ రూల్ వర్తిస్తే ఆ రూల్ వర్తిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ ఏది రికమెండ్ చేస్తే ఆర్థిక బొమ్మలు ఆ రాష్ట్రాల మధ్య అట్లా పంపిణీ జరుగుతుంది. అట్లా కాకుండా ఊరికే విమర్శ చేయడం ప్రాంతీయ పార్టీలు గుజరాత్ కి వీటికి వెళ్ళిపోతుంది, మన రాష్ట్రంలో పనులన్నీ కూడా అదేమన్నా అట్లుంటుందా అనండి. ఫైనాన్స్ కమిషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమించినటువంటి ఒక రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ 5 ఏళ్లకు ఒకసారి నియమించబడుతుంది. వాళ్ళు విభజన ఎట్లా చేయాలా, ఎట్లా పంపిణీ జరగాలని చెప్తారు, దాని ప్రకారంగా జరుగుతుంది. గుజరాత్ పోతుంది ఏంటంటే గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని భాగము. ఇప్పటికైనా సరే విభజన హామీలు అమలు జరుగుతుంది అనుకోవచ్చా? తెలుగు ప్రజలు ఆశలు నెరవేరుతాయి అనుకోవచ్చా? చేయాలా? తప్పకుండా భారతీయ జనతా పార్టీ సహకారం అందిస్తుంది, కేంద్ర మంత్రులు సహకారం అందిస్తారు. అదే పద్ధతిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు రావాలని చెప్పి మనం కోరుకుందాం. ఒక నిమిషం.